మనం కట్టే ఈఎంఐ చివరికి గవర్నమెంట్ కి ఎలా ఉపయోగపడుతుందో తెలుసా? మనం ప్రతి నెల ఈఎంఐ కడుతూ ఉంటాం. ఆ లోన్ మీద బ్యాంక్ సంపాదించిన ప్రాఫిట్ లో ఒక భాగం చివరికి గవర్నమెంట్ అకౌంట్ లోకి డివిడెంట్ గా వెళ్తుందని మీకు తెలుసా? లేటెస్ట్ డేటా ప్రకారం కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్ కలిసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 7,023 crores డివిడెంట్ చెక్ ఇచ్చాయి. అంతేకాదు కొద్ది నెలల క్రితమే ఆర్బీఐ కూడా రికార్డు స్థాయిలో 2.87 lakh crores సర్ప్లస్ అమౌంట్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ట్రాన్స్ఫర్ చేసింది. అది మాత్రమే కాదు, ఎస్బీఐ 8,813 crores డివిడెంట్ గా ఇచ్చింది. మరి పంజాబ్ నేషనల్ బ్యాంక్ 2,335 crores డివిడెంట్ గా ఇచ్చింది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే బ్యాంక్స్ ఇంత ప్రాఫిట్స్ ఎలా సంపాదిస్తాయి? ఇంత పెద్ద చెక్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎలా ఇవ్వగలుగుతున్నాయి? అసలు సీక్రెట్ ఏంటంటే బ్యాంకులు మనకి ఇచ్చే లోన్ మీద ఇంట్రెస్ట్ ఎర్న్ చేస్తాయి. ప్రాసెసింగ్ ఫీ, క్రెడిట్ కార్డ్ చార్జెస్, ఇన్వెస్ట్మెంట్, ట్రెజరీ ఆపరేషన్స్ వీటి ద్వారా ఇన్కమ్ సంపాదిస్తాయి. ఆ తర్వాత డిపాజిటర్స్ కి ఇంట్రెస్ట్ చెల్లిస్తాయి. ఎంప్లాయీస్ కి శాలరీస్, బ్రాంచ్ అండ్ టెక్నాలజీ ఎక్స్పెన్సెస్, ఎన్పిఏ ప్రావిజన్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ పే చేసిన తర్వాత మిగిలేదే నెట్ ప్రాఫిట్. ఆర్బీఐ రూల్ ప్రకారం బ్యాంక్స్ లు తమ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ లో గరిష్టంగా 75% మాత్రమే షేర్ హోల్డర్స్ కి డివిడెంట్ గా ఇవ్వగలదు. అసలు ట్విస్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, పిఎన్బి వాటిలో మేజర్ స్టేక్ హోల్డర్. అందుకే ఆ డివిడెంట్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్ అకౌంట్ లోకి వెళ్తుంది. కానీ ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ 26-27 బడ్జెట్ లో గవర్నమెంట్ ముందుగానే డివిడెంట్ అండ్ ప్రాఫిట్ ద్వారా 3.91 lakh crores వస్తాయని ఎస్టిమేషన్ చేసింది. ఆ అమౌంట్ లో ఆర్బీఐ సర్ప్లస్ అమౌంట్, పిఎస్యు బ్యాంక్స్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఎన్టీపీసీ, గెయిల్ వంటి పిఎస్యు కంపెనీస్ అండ్ ఇతర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కలిసి ఉంటాయి. ఆ డబ్బుతో గవర్నమెంట్ రోడ్, రైల్వేస్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, డిఫెన్స్, వెల్ఫేర్ స్కీమ్స్ లాంటి అభివృద్ధి కార్యక్రమాలకి ఉపయోగపడుతుంది. అంటే మీ ఈఎంఐ నేరుగా గవర్నమెంట్ కి వెళ్ళదు, కానీ మీ లోన్ వల్ల బ్యాంక్ సంపాదించిన ప్రాఫిట్ లో గవర్నమెంట్ కి షేర్ మాత్రం ప్రతి సంవత్సరం వేల కోట్ల డివిడెంట్ గా గవర్నమెంట్ ఖజానాకి చేరుతుంది. అందుకే బ్యాంకింగ్ సిస్టమ్ లో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ చివరికి దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక సపోర్ట్ అవుతుంది. ఒక చిన్న రిక్వెస్ట్, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు నచ్చితే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.